సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఈ వైరస్ సమస్యను అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేసే బెస్ట్ మందులు అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ మిరప పంటలో ఇప్పుడు కొద్దిమంది రైతులు వైరస్ సమస్యతో బాధపడుతున్నారు. మేజర్గా అనంతపురం సైడ్ రైతులు, అలాగే ప్రకాశం పల్నాడు రైతులు కూడా కొద్దిమంది వైరస్ సమస్య కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకు దాదాపుగా ఇప్పుడు 80 నుంచి 90 రోజుల పంటలు ఉన్నాయండి. సో దీనివల్ల లేటుగా నాటుకోవడం జరిగింది. సో ఇప్పుడు వైరస్ ఉధృత ఎక్కువగా ఉంది. ఒక రైతు అయితే కూడా మనకు వీడియో అయితే తీసి పెట్టాడు. మనకు అది రైతుది వచ్చి మనకు వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. రోజుకి కొత్త మొక్కలు అనేది కనిపిస్తున్నాయి, వైరస్ ఉధృత పెరిగిందని చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనకు వైరస్ సమస్యకు పనిచేసే బెస్ట్ మందులు అయితే చెప్తాను. ఎందుకంటే కొద్దిమంది వైరస్ సమస్యతో కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నాను. సో ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు వైరస్ని అరికట్టడానికి తక్కువ ప్రైజ్లో మనకు పెగాసిస్ అనేది చాలా బాగుంటుంది. సో మనకు సింజంటా పెగాసిస్, ఇందులో మనకి ఇదే టెక్నిక్ డైఫెన్థ్రిన్ అనేది ఇందులో ఉంటుంది. ఇదే టెక్నికల్తో చాలా కంపెనీలు ఉన్నాయి. మనకు అదామా ఆగాస్ అని దొరుకుతుంది, సింజంటా పెగాసిస్ అని దొరుకుతుంది. సో ఈ పెగాసిస్ని అయితే ఒక 250 గ్రాములు ఒక ఎకరానికి వాడుకోండి. సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డైఫెన్థ్రిన్ అనేది మనకు ఇందులో 50% అయితే ఉంటుంది. సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు టాటా కంపెనీ క్లాస్టో అని దొరుకుతుంది. సో మనకు పైరిఫ్లిక్ నజోన్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది ఇందులో వచ్చి. సో ఈ క్లాస్టో కానీ మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. తెల్లదోమను అనేది తెల్ల దోమ దశ, గుడ్డు దశ అన్ని దశలను నివారిస్తేనే మనకు వైరస్ అనేది తొందరగా కట్టడి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్లాస్టో అనేది కూడా మనకు మంచి ఫలితం ఉంటుంది. ఇదిగా క్లాస్టో టెక్నికల్తో మనకు పైరిఫ్లికోనజోన్ టెక్నికల్తో 2 ప్రోడక్ట్లు దొరుకుతున్నాయి ఒకటి మార్కెట్లో. జింగాల్ అని కూడా దొరుకుతుంది మనకు నిచ్చిన వాళ్ళది. సో క్లాస్టో అవైలబుల్గా ఉంటే క్లాస్టో తీసుకోండి, జింగాల్ అవైలబుల్గా ఉంటే జింగాల్ అయినా కూడా తీసుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇదైనా కూడా 200 గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఏది అవైలబుల్గా ఉంటే కూడా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది వైపర్ అండి. సో ఈ వైపర్ అనేది మనకు 2 రకాల బుడ్డీలు అయితే ఉంటాయి. వైపర్లో ఆర్గానిక్, వైపరు అని 2 ఉంటాయి. సో ఇది ఏంటంటే మనకు వైరస్ అనేది వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు రానట్టుగా అరికట్టడానికి చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుందండి బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది. సో ఇది మనకు వైరస్ని అరికట్టడానికి బెస్ట్ మందుగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. సో దీన్ని రెండు రకాల బాటిల్స్ 250 ml డోస్ ప్రకారంగా ఉంటాయి. వైపర్ ఆర్గానిక్ అనేది దీన్ని స్ప్రే చేయడం వల్ల వైరస్ అనేది వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు రాకుండా అరికట్టడానికి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో వైపర్ అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. మనకు జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది SLR 525. సో ఇది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో ఇందులో కూడా మనకు పైరిప్రాక్సిఫిన్, డైఫెన్థ్రిన్ ఈ 2 టెక్నికల్స్ ఉంటాయి. పైరిప్రాక్సిఫిన్ 5%, డైఫెన్థ్రిన్ 25% అయితే ఉంటుంది SC రూపంలో అయితే. సో ఇది కూడా మనకు ఒక 200 చిన్న మొక్క దశలో అయితే 250 ml వాడుకోండి. లేకపోతే మనకు పంట ఒక 90 నుంచి 100 రోజుల దశలో వాళ్ళైతే ఒక 500 ml వరకు కూడా ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకు తెల్లదోమను వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. వచ్చిన మొక్కనైతే ఎలాంటి రికవరీ అయితే చేయలేవు ఏ మందులైనా కూడా. సో కొత్త మొక్కకు అనేది రానట్టుగా అరికట్టడానికి ఇవి తోడ్పడతాయి. సో SLR అనేది కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది కాకపోతే మనకు ఇదే టెక్నికల్తో మనకు కొద్దిగా అడిషనల్గా బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది రాన్ఫిన్ దొరుకుతుంది. మనకు ఇందులో ఒక టెక్నికల్ అదనంగా ఉంటుంది. డైనోటిఫిరాన్ అనేది ఉంటుంది. డైనోటిఫిరాను ప్లస్ డైఫెన్థ్రిన్, పైరిప్రాక్సిఫిన్ ఈ 3 ఉంటాయి. సో మనకు ఎప్పుడైతే పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు ఉంటుందో ఈ తెల్లదోమను గుడ్డు దశ నుంచే సంహరించడానికి చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఈ రాన్ఫిన్ అయినా కూడా ఒక 300 ml ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే దొనక వాళ్ళది డిసైడ్ అని దొరుకుతుంది. సో మనకు ఎటోఫిన్ప్రాక్స్, డైఫెన్థ్రిన్ ఈ 2 కూడా మనకు ఇది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఎక్కువగా మనకు తెల్లదోమను నివారించడానికి పనిచేసే టెక్నికల్లో డైఫెన్థ్రిన్ని ఎక్కువగా వాడుతున్నాం మనం ఎప్పుడైనా కూడా. సో SLRలో ఉంటుంది, రాన్ఫిన్లో ఉంటుంది, డిసైడ్లో ఉంటుంది, పెగాసిస్లో కూడా డైఫెన్థ్రిన్ అనే టెక్నికలే ఉండడం జరుగుతుంది. కొన్ని లిక్విడ్ పౌడర్ రూపంలో ఉంటాయి, కొన్ని లిక్విడ్ రూపంలో అయితే ఉంటుంది. సో తెల్లదోమను నివారించడానికి అది కూడా డైఫెన్థ్రిన్ అనే టెక్నికల్ చాలా మంచిగా ఉంటుంది. సో ఆ టెక్నికల్తో ఉన్న మందుని ఏదైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ BASF వాళ్ళది ఎఫికాన్ అని దొరుకుతుంది. సో మనకు ఎఫికాన్ అయినా కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఎఫికాన్ టెక్నికల్ అనేది కొద్దిగా ఐడియా లేదు. సో ఎఫికాన్ అయినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది కాకపోతే మనకు
సెఫినా అని దొరుకుతుంది BSF వాళ్ళది. సో అపిడోఫైరఫిన్ అనేది ఉంటుంది. సో అది కూడా మనకు తెల్లదోమని నివారించడానికి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది BSF కంపెనీలో అయితే. సో సెఫినానైనా కూడా మీరు వాడుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. బయర్ వాళ్ళది ఒబెరాన్ అని దొరుకుతుంది. సో మనకు స్పిరోమెస్ఫిన్ అనేది ఉంటుంది, అది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. దాన్ని ఒక 200 నుంచి 250 ml వరకు వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. గుడ్డు దశ ఒబెరాన్ అనేది మనకు నల్లికి పనిచేస్తుంది, దోమకి కూడా పనిచేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా మనకు తెల్లదోమను నివారించడానికి సమర్థవంతంగా పనిచేసే బెస్ట్ మందులుగా చెప్పుకోవచ్చు. సో ఇంకా చాలా రకాలు ఉన్నాయి, నేను గుర్తుకొచ్చిన మందులను అయితే మీకు చెప్పడం జరిగింది ఈ వీడియోలో అయితే. సో ఇంకా ఏమైనా మీకు తెలిసిన మందులైనా కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి రైతులకైతే తెలియజేయండి. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.